అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి మనకి డబ్బులనేవైతే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో, ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులనేవి త్వరలో విడుదల కాబోతున్నాయన్నమాట. ఈ యొక్క రైతు బంధుని కాస్త మనకి రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చారండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. మీరు చేయవలసిందల్లా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందండి. ఇక్కడ మీకు ముందుగా తెలిసినట్లుగానే మనకి ఈ యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి డబ్బులు అనేవి పంపిణీ చేయబోతుందండి. ఇక్కడ మనకి రూ. 7,500 చొప్పున ఎకరం గాను మనకైతే విడుదల చేయబోతుంది. అలా మొత్తం మనకి 7 లేదా 10 ఎకరాల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వారందరి ఖాతాలో కూడా ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క డబ్బులు కావాలన్నా కానీ ఖచ్చితంగా మీరైతే అర్హులై ఉండాలన్నమాట. ఈ యొక్క పెట్టుబడి సాయం కింద మనకి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి. సో, ఖచ్చితంగా మీరు అర్హులై ఉంటేనే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులనేవి అయితే మీ యొక్క ఖాతాలో అయితే జమ అవుతాయండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే త్వరలో అయితే పంచాయతీ ఎలక్షన్స్ అయితే రానున్నాయి కదా! సో, దానికి సంబంధించి మనకి ఆలోపు మనకి ఈ యొక్క రైతు భరోసా సంబంధించి కానీ లేదా చేయూత పెన్షన్ సంబంధించి కానీ మొత్తం అంత పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి చేకూరేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. సో, దీన్ని బట్టి చూసుకుంటే త్వరలో నిధులు అనేవైతే విడుదల కాబోతున్నాయి. ఎప్పుడు దీనిపై ఈ అధికార ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.